ఇయర్స్ నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా, అసోసియేట్గా, ట్రాన్స్లేటర్గా, తెలుగు నుంచి హిందీ, హిందీ నుంచి తెలుగు, సో డిఫరెంట్ యాడ్ ఫిల్మ్ మేకర్గా చాలా వరకు వర్క్ చేశాను. తర్వాత 2012లోనే మోర్ దాన్ ఒక 100కి పైగా షార్ట్స్ అండ్ డాక్యుమెంటరీస్ వర్క్ చేయడం అనేది జరిగింది. అందులో కొన్ని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేవి కూడా పొందాయి. నేను చేసిన ఫిలిం సత్యభామ అన్న ఒక ఫిలిం అనేది అమెరికాలో దగ్గర ఒక 10 స్టేట్స్లో అది రిలీజ్ అయ్యి స్క్రీన్ అయింది. తర్వాత 2012లో 2016లో నేను ఒక చిన్న స్క్రీన్ తీశాను, లిటిల్ స్టార్స్ అని. ఆ లిటిల్ స్టార్స్ అనే సినిమా అనేది ఇప్పటికీ థియేటర్లో సంవత్సరానికి, అంటే కనీసం ఏపీలో ఒక 50 షోలు, తెలంగాణలో ఒక 50 షోలు స్క్రీన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చిన్నపిల్లల సినిమా. డైరెక్ట్గా టికెట్ అనేది స్కూల్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని థియేటర్లో తీసుకొచ్చి వాళ్ళకి చూపించడం అనేది జరుగుతుందన్నమాట. 2012లో హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉండేది, హెచ్డి విజన్ ఇండియా అన్నది. సో ఈ హెచ్డి విజన్ ఇండియా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ హెచ్డి విజన్ ఇండియా అనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత 2012 లోపే, అంటే నా హైదరాబాద్ జర్నీ అనమాట. 2012 వరకు హైదరాబాద్లో ఉన్నాను. తర్వాత డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడం జరిగింది. దగ్గర ఒక 450 మందికి పైగా స్టూడెంట్లకు నేను ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారు, అంటే డాక్టర్స్ అని, ఇంజనీర్లు, ఆ తర్వాత లాయర్లు, స్టూడెంట్లు, సో ఇలా డిఫరెంట్ ఫీల్డ్, సాఫ్ట్వేర్లు, డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు షాపింగ్ చేయాలనే ఉద్దేశంతో నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళకు ఈ ఫిల్మ్ మేకింగ్ అంటే ఏంటి, స్క్రిప్ట్ ఎలా రాసుకుంటాము, తర్వాత దాన్ని మనం డైరెక్షన్ ఎలా చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, కెమెరా ఎలా చేసుకోవాలి అన్న విషయాల మీద కేవలం 7 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత షార్ట్ ఫిల్మ్స్ అనేది తీయించడం జరిగింది. అండ్ షార్ట్ ఫిల్మ్స్ తీయాలనుకునే వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తీయాలి అనుకున్నప్పుడు బయట పెడతారు, వేరే తెలిసిన వాళ్ళ సర్కిల్ నుంచి లేదంటే అడిగి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు. అందులో ప్రొఫెషనల్గా చేసినప్పుడు బదిలీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది కూడా పెరుగుతుంది. కాబట్టి అది కాకుండా ఒక ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజ్ అన్న ఒక దాని బేస్ మీదనే వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత షాప్ మాదిరిగా చేయించి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. 2018లో మళ్ళీ అనంత వైభవం అని చెప్పి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ అనేది తీయడం జరిగింది. ఆ ఫిల్మ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా తీసుకున్నాము. ఆ తర్వాత 2019 నుంచి ఈ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ను అనుకుని దాని ద్వారా 18 కేటగిరీలో ఈ షార్ట్ ఫిల్మ్ మేకింగ్లో, తర్వాత యాడ్ ఫిల్మ్ మేకింగ్, తర్వాత ఆల్ వర్క్స్ చేసిన వాళ్ళందరినీ ఒక చోటుకి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళకు ఫైనల్గా 18 కేటగిరీస్లో అవార్డ్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. అరౌండ్ సో ఇది సింపుల్ బయోగ్రఫీ. ఇప్పుడు టెక్నాలజీ అనేది ఏ విధంగా చేంజ్ అయింది 2001 సింపుల్. ఎందుకంటే దీనికి బ్యాక్గ్రౌండ్ తెలిసిన తర్వాతే మనకి ఏంటి, మనం ఏం చేయవచ్చు అనే విషయం అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏం జరిగేది అంటే 90s 20 ఆ టైంలో చూస్తున్నాము అంటే మనకు టెంపుల్స్లో ఈ హరికథ అని, బుర్రకథ అని, జాతర అని, వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అనేవి నిర్వహించేవారు. ఆ నిర్వహించిన అదొక ఎంటర్టైన్మెంట్ వేగా ఉండేది. సో 2000 అప్పుడు డ్రామాలు కూడా ఉండేవి. ఎప్పుడైతే ఫిల్మ్ లైన్లోకి వచ్చారో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ డ్రామాలు అన్నది వాటి సంఖ్య తగ్గిపోయి సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. అంటే సినిమాలు చూడడం అనేది జరిగింది. ఎక్కువగా సినిమాలకు ఆ విధంగా మనము ఎంటర్టైన్మెంట్ అన్నదానికి అలవాటు పడ్డాం. 1980 అంటే 1980 వచ్చేటప్పటికి ఏమైంది, టెలివిజన్లోనే ఎంటర్ అయ్యింది. సో ఎప్పుడైతే టెలివిజన్లో ఎంటర్ అయ్యిందో అప్పుడు ఈ డ్రామాల ప్రాధాన్యత తగ్గింది. అట్ ద సేమ్ టైం సినిమా అనేటప్పటికీ దీనికి
టెలివిజన్ రాకముందు ఫ్యామిలీస్ సినిమాలు చూసేవాళ్ళు. ఎప్పుడైతే టెలివిజన్ వచ్చిందో ఫ్యామిలీస్లో ఉమెన్స్ సంఖ్య తగ్గిపోయి ఓన్లీ టెలివిజన్ రంగానికి వాళ్ళు పరిమితమయ్యారు. ఏదో బాగున్న సినిమాలు మాత్రం ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూడడం అనేది జరిగింది. 2000 వచ్చేటప్పటికి అంటే 1990s ఇంటర్నెట్ అనేది ఎంటర్ అయింది. సో ఇంటర్నెట్లో ఒక 10 సంవత్సరాల పాటు కేవలం పెద్ద పెద్ద వాళ్ళకు మాత్రమే అది పరిమితమైంది. అండ్ దాని నుంచి కూడా ఎంటర్టైన్మెంట్ అనేది అంత అనిపించదు. కానీ ఈ టెలివిజన్ రంగం అనేది 2000 సంవత్సరంలో 1990s to 2000 వరకు బూమ్ జరిగింది. సో టెలివిజన్ రంగంలో టీఆర్పీ ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళందరూ కనెక్ట్ అయి ఉండడం వల్ల ఆ టెలివిజన్ రంగంలో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ కావచ్చు లేదా మన 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 దగ్గర ఉన్న టైంలో మన వర్క్ కాక మిగతా విషయాలు అనేది మనం టెలివిజన్ ద్వారా చూడడం ద్వారా చేశామన్నమాట. సినిమా అనేది మళ్ళీ అట్లే ఉంది. టెలివిజన్ ఉమెన్స్ కేటగిరీ తగ్గిపోయినా కూడా సినిమా అనేది నడుస్తూనే ఉంది. 2000 వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో సినిమాల స్థానం మారలేదు, టెలివిజన్ రంగం యొక్క స్థానం కూడా మారలేదు. 2010 వచ్చేటప్పటికి ఏమైందంటే మన చేతులకి స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఇది కూడా పరిమిత సంఖ్యలో పెద్దవాళ్ళకు మాత్రమే, అంటే బాగా డబ్బులకు మాత్రమే అది పరిమితం అయిపోయింది. మళ్ళీ సినిమాలకు సేమ్ ప్రాసెస్లోనే ఉన్నారు. ఆ తర్వాత టెలివిజన్ రంగానికి ఆడియన్స్ అనేవాళ్ళు అట్లే కనెక్ట్ అయి ఉన్నారు. కరోనా మళ్ళీ 2010 వచ్చేటప్పటికి యూట్యూబ్ అన్నది మంచి వాడుకలోకి వచ్చింది. సో స్మార్ట్ మొబైల్లో ప్రతి ఒక్కరు ఒక గూగుల్ అకౌంట్ ఉండేది. గూగుల్ అకౌంట్తో కనెక్టెడ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మనం చూసుకునేవాళ్ళం. అప్పుడు మనకు నెలకి మొత్తం కలిపి కూడా ఉన్న ఒక 1 GB లేదా 2 GB మాత్రమే మనం ఇంటర్నెట్ అనేది వాడుకునేవాళ్ళం. సో ఎప్పుడైతే జియో అనే వాడు ఎంటర్ అయ్యాడో వాడు ఏం చేశాడు, ఇంటర్నెట్ ఫ్రీ అన్నాడు. ఆ 1.2 GB అనేది కాస్త 10 GB 30 GB వరకు వెళ్ళిపోయింది. మనల్ని యూట్యూబ్కి బాగా అలవాటు చేశారు. సో ఒక రకంగా చెప్పాలి అనుకుంటే సినిమాల స్థానం అనేది కొంచెం తగ్గింది, టెలివిజన్ స్థానం అన్నది కూడా తగ్గింది. మన చేతిలోకి స్మార్ట్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో మనం టెలివిజన్ అన్న రంగం అనేది కూడా చూడడం అనేది తగ్గించేసింది. ఇంకా ఎక్కువగా దేని మీద డిపెండ్ అవుతున్నాము, మన మొబైల్లో కావచ్చు లేదా టెలివిజన్లో కావచ్చు. ఓటీటీస్, వెబ్ సిరీస్, షార్ట్ సిరీస్ వీటి మీద ఎక్కువ ఇంపాక్ట్ జరిగిందన్నమాట. ఇంకా 2000 వరకు కూడా యూట్యూబ్ కావచ్చు, మనకి ఇంకా ఇంటర్నెట్ ఉన్నా కూడా మనం రీడింగ్ కెపాసిటీ అనేది ఏంటంటే పరిమితమై ఉండేది. మనం ఎక్కువ టైం అనేది స్పెండ్ చేసేవాళ్ళం కాదు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఈ 2 yearsలో చాలా మార్పులు జరిగాయి. ఇంటర్నెట్ అవైలబుల్లో ఉంది. సో మనం బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి మనం ఈ మొబైల్ ఉండడానికి బాగా అలవాటు పడిపోయాము. అట్ ద సేమ్ టైం మనకంటూ ఒక ఓన్ స్థానాన్ని ఇంతకుముందు మనం ఏదో పెద్ద హీరో వచ్చాడు ఓన్ బ్రాండింగ్లోకి ఎంటర్ కాగలిగాము అంటే ఇది కంటిన్యూస్గా ఉండాలి. ఈరోజు చేశాను, మళ్ళీ రేపు పక్కన పెట్టేసి మళ్ళీ 2 రోజుల తర్వాత చేశాను, ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చాము. అంటే ఈ గ్యాప్ లేకుండా ఏదో ఒకటి ఒక పర్టికులర్ టైంకి మనం ఆడియన్స్తో కనెక్ట్ చేస్తాం. అది ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఎట్లా అన్నారు. సో ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్లోకి వస్తాయి. వాళ్ళని కనెక్ట్ చేసిన తర్వాత మన వీడియోస్ అన్నది మనం పెట్టగానే మన సర్కిల్లో ఉంటే 100 మంది ఉంటే 100 మందిగా వీడియోస్ ఇమీడియట్గా మనం పంపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ యూట్యూబ్ ఏదైనా ఒక వీడియో వైరల్ అవుతుంది, మనం ఒక సంవత్సరం నుంచి ట్రై చేస్తూనే ఉన్నాము, మనకు వీడియోస్ చేస్తున్నాం, కానీ మనకు అనుకున్నంత సబ్స్క్రిప్షన్ అంటే వ్యూవర్స్ కానివ్వండి లేదా ఇంకోటి కానివ్వండి రావడం లేదు కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఆ ఫీలింగ్ అంటే రిజల్ట్ తక్కువ చూపిస్తుంది. వీడియో చేసిన తర్వాత అందరికీ పెట్టేసి వదిలేస్తారు. అది అక్కడితో ఎందుకు కాదు. ఆ వీడియో చేసిన తర్వాత దాన్ని మనం ప్రమోట్ చేయాలి. ఒక సబ్బు కంపెనీ మనం ఏ విధంగా అయితే ఆ సబ్బు తీసుకెళ్ళి షాప్కి వెళ్ళి ఈ సబ్బు కొనండి అని చెప్తున్నాము, అదేవిధంగా యూట్యూబ్ వాళ్ళలో ఏం చెప్పాలి, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియా. సో సోషల్ మీడియాలో నేను చేశాను, ఇందులో ఉంది
ఇది మీరు చూడండి అని మనలో ఉండే వాళ్ళకి చూపిస్తే సరిపోతుంది, కొత్త వాళ్ళకి చూపించాలి. సో ఆ కొత్త వాళ్ళకి చూపించాలంటే ఏం చేయాలి అన్నది కూడా మనం ఈరోజు ఒక బేసిక్ కోర్సుగా చేయబోతున్నాం. ఇంతవరకు వర్టికల్ మార్కెట్ చూశాను, ఓటీటీస్ కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ సినిమాలు కావచ్చు, తర్వాత ఈటీవీ విన్, ఆహా, జీ, ఇలాంటివి ఏమైనా సరే మనకు వర్టికల్ ఫార్మాట్ కనిపించేది 2025 కోసం. ఎప్పుడైతే 2026 వచ్చేసాయో మనిషి అనే పర్సన్ సోమరి, నిజానికి ఎక్కువ సమస్య, చాలా సోమరి అనమాట. ఇలా చూసుకోవడం కూడా చాలా బరువు అయిపోయింది, ఇలా చూడడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే ఈ వర్టికల్ మార్కెట్లోకి 2026 నుండి వర్టికల్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారో, అంతకుముందు సినిమాలు తీసినా కూడా మనం అనుకున్నంత రిజల్ట్ అనేది ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ వర్టికల్ మార్కెట్లో మనం షార్ట్స్ అండ్ రీల్స్ అనేది తీయడం స్టార్ట్ చేశాము, దీని నుంచి బిజినెస్ అన్నది రావడం జరిగింది. అండ్ ఈటీవీ విన్, ఆహా ఇలాంటి పెద్ద పెద్ద ఓటీటీ సంస్థలు కూడా వర్టికల్ షార్ట్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయి. చాయ్ బిస్కెట్ అని రీసెంట్గా వైరల్ అని చెప్పి ఇవి కూడా వర్టికల్ మార్కెట్లోకి వచ్చాయన్నమాట. అట్ ద సేమ్ టైం ఒక 2 సంవత్సరాల ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనేది అవుతుంది. ఒక యూట్యూబ్ ఇంతమంది వరకు వెళ్ళడానికి పడిన సమయం 10 సంవత్సరాలు అయితే, ఫేస్బుక్ 12 సంవత్సరాలు, ఇన్స్టాగ్రామ్ 8 సంవత్సరాలు పడింది ఈ స్టేజ్కి రావడానికి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఎంతైనా 1 సంవత్సరంలోని దగ్గర 40% మార్కెట్ని అది క్యాప్చర్ చేసింది. ఇంకొక ఇప్పుడు అక్కడ ముంబైలో జరిగిన ఈ సెమినార్లలో నాకు అర్థమైన విషయం ఏంటంటే 2030 సంవత్సరం వచ్చేటప్పటికి ఈ వర్టికల్ మార్కెట్ అనేది టెలివిజన్ రంగాన్ని పక్కన పెట్టేస్తుంది. ఆ టెలివిజన్లో ఏదో ఇంతకుముందు ఒక 4-5 గంటలు టైం స్పెండ్ చేసేవాళ్ళు, ఇప్పుడు గంట కూడా స్పెండ్ చేయడం లేదు, గంట 2 గంటలకి పరిమితమైపోతారు. సినిమా రంగం వచ్చేటప్పటికి కేవలం పెద్ద హీరోల సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. ఆ 250 సినిమాలకు కానీ సక్సెస్ అయ్యేది ఏంటి అంటే కేవలం 10% మాత్రమే. ఆ 10% సినిమాలు అన్నవి మనము ఓటీటీస్లోను, థియేటర్లోను అక్కడ ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక మిగతా ఈ 220 సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతున్నాయి. సో ఆ సినిమాలు ఎక్కడ ఆడుతున్నాయో తెలియడం లేదు, ఏ ఓటీటీలో వస్తున్నాయో తెలియడం లేదు. మొత్తానికి పెట్టిన అమౌంట్ అనేది కూడా రిజల్ట్ ఐపీఎల్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయి, ఐపీఎల్ మ్యాచ్ ఉంది కాబట్టి రూపీస్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు అన్ని చూడడం తగ్గిపోయాయి. అయిపోయిన తర్వాత కూడా తెలుగు ఇండస్ట్రీలో చెప్పుకుంటే హిట్ లేదు. సో ఆ హిట్ అనేది రాలేదు, థియేటర్లో జనాలు లేదు. ఇప్పుడు జనాలు దేనికి అలవాటు పడుతున్నారు అంటే మొబైల్కి అలవాటు పడుతున్నారు. వర్టికల్ మొబైల్కి అలవాటు పడుతున్నారు. ఆ మొబైల్లోనే మనకంటూ ఒక ఓన్ ఫ్యాన్ ఫాలోయింగ్ అని పెంచుకోవాలి. ఇంతకుముందు ఏంటి, ఏదైనా ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలి అంటే మనకు స్క్రిప్ట్ కావాలి, ఒక కెమెరా కావాలి, ఒక ఎడిటర్ కావాలి, ఒక సౌండ్ డిజైనర్, మ్యూజిక్ డైరెక్టర్, ఇట్లా ఒక 24 క్రాఫ్ట్లు ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్లలో నుంచి వాళ్ళందరినీ మనం గ్యాదర్ చేయాలి, వాళ్ళందరినీ మనం టీమప్ చేయాలి. ఒకరు వస్తారు, ఒకరు రారు, లేదా అనుకున్న టైంలో కొందరు హ్యాండ్ ఇస్తారు. సో ఇవన్నీ కాకుండా కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న దాన్ని మనం ఉపయోగించుకొని కెమెరామెన్ అవసరం లేదు, ఒక ఆర్టిస్ట్ అవసరం లేదు, ఒక మ్యూజిక్ అవసరం లేదు, సౌండ్ అవసరం లేదు, డబ్బింగ్ అవసరం లేదు, ఏది అవసరం లేకుండా కేవలం మన దగ్గర ఉన్న ఆ స్మార్ట్ ఫోన్ని ఉపయోగించుకొని మనము షార్ట్ సిరీస్ అనేది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న విషయం వచ్చేటప్పటికి 1 నిమిషం విఎఫ్ఎక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉంటుంది. సో సినిమాకి విఎఫ్ఎక్స్ అనేది చాలా ప్రాణం. అందులో మనకు కావాల్సిన ఇమాజినేషన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. బాహుబలి సినిమాలో కనుక గలమాటాలు ఉంటాయి, అతను జంప్ చేస్తాడు, ఆ తర్వాత కథలు ఉంటాయి, ఆ పెద్ద బంగారు పడిపోతుంది, పడిపోయిన తర్వాత ఇలాంటి ఎఫెక్ట్స్ చేయాలి అంటే 1 నిమిషం
చేయడానికి కారణం సింపుల్ లెవెల్లో అంటే ఒక 15,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అదే బాహుబలి లాంటి సినిమా రేంజ్ వెళ్ళాలి అంటే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది కేవలం ఒక నిమిషం ఆ ఫిలిం చేయడానికి కారణం. కేవలం 5 లక్షలే కాదు, ఈవెన్ కోట్లకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. వీటన్నింటినీ డామినేట్ చేస్తూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంటర్ అయింది 2 సంవత్సరాల క్రితం నుంచి. అది రాగానే 40% మార్కెట్ క్యాప్చర్ చేసింది.